నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు, తడిసిన ధాన్యం సేకరణపై కీలక చర్చ. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో 80.66% పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2% మేర నమోదు. రణరంగాన్ని తలపిస్తున్న తాడిపత్రి, టీడీపీ వైసీపీ గ్రూపుల మధ్య ఘర్షణతో హైటెన్షన్. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్, 800 మంది కేంద్ర బలగాలతో భద్రతా కట్టుదిట్టం. చిలకలూరిపేట ఘటనలో 6 సజీవ దహనం, ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. ఈ నెల 19 కల్లా అండమాన్ను తాకనున్న రుతుపవనాలు, నేడు రేపు పలుచోట్ల వర్షాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పరస్పర రాళ్ల దాడితో నివురుగొప్పిన నిప్పులా మారిన తాడిపత్రి ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉంది. శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని పోలీసులు అంటున్నారు. నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లే ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బయట ప్రాంతాల వారు ఊరిలోకి రాకుండా ఆంక్షలు విధించారు అధికారులు. కేంద్ర బలగాలతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి బయటకు పంపించి వేశారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. తాడిపత్రిని యుద్ధ భూమిగా మార్చారు కొందరు. తాడిపత్రిలోని చింతల రాయనిపాలెంలో వైసీపీ ఏజెంట్లు దాడికి దిగారు. అంతలో టీడీపీ నాయకులు, అనుచరులు వైసీపీ ఏజెంట్ సంజీవన్ నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో సదరు ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయి నా వర్గీయునే ప్రశ్నిస్తారా అంటూ తన అనుచరులతో టీడీపీ నాయకుడు ఇంటి వద్దకు వెళ్లి రాళ్ల దాడికి దిగారు. రంగంలోకి దిగిన స్పెషల్ కమాండెంట్ టీం బలగాలతో వెళ్లి అల్లరి మూకలు చెదరగొట్టారు. వైసీపీ మూకల దాడిలో పట్టణ సీఐ మురళీకృష్ణ, కొందరు పోలీసుల అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. 2 కానిస్టేబుల్ అందులో గాయపడ్డారు. ఈ విషయం తెలియగానే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దనే వచ్చి పరామర్శించారు. ఆ తర్వాత టీడీపీ వర్గీయులు రాస్తారోకో చేయగా అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకున్నారు. అక్కడి దాడికి పక్కా వ్యూహంతో ఉన్న వైసీపీ వర్గీయులు ట్రాక్టర్లతో రాళ్లను తెప్పించి మరీ టీడీపీ వర్గీయులపై రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండో రోజు కొనసాగడంతో ఈసీ 144 సెక్షన్ అమలు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీస్ శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెద్దకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండో రోజు కొనసాగడంతో ఈసీ 144 సెక్షన్ అమలుకు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, పల్నాడు జిల్లా మాత్రం ఒకవైపు నుంచి బగ్గుమంటుంది. ఈ నేపథ్యంలో ఓట్ల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఇది ఘటన మాత్రం చోటు చేసుకుంటానే ఉంటుంది. ఎక్కడికక్కడ మాత్రం వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య పెద్ద ఎత్తున మాత్రం దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఒకవైపు నుంచి ఒకరిపై ఒకరు 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మాదిపల్లి మండలం మదినపాడులో కూడా వైసీపీలపై కొంతమంది టీడీపీ నాయకులు కూడా కర్రలతోటి దాడులు చేసిన సందర్భాలు, ఘటనలు నెలకొన్నాయి. గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మాచర్ల లో కూడా పోలీసులు మాత్రం భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. వాహనాలు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇక్కడికి వచ్చేసి అన్ని వైపుల నుంచి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ పికెటింగ్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మాచర్లలో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే మాత్రం నలుగురు మాత్రం ఒక చోట ఉండొద్దని అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒకరి వైపు ఒకరు దాడులు చేసుకుంది, కవ్వింపు చర్యలు పాల్పడకుండా మాత్రం గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా చూసుకున్నట్టు మాత్రం ఇక్కడ ఒకవైపు నుంచి గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఎక్కువగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఇప్పటికీ మాత్రం ప్రశాంతంగా పోలింగ్ వాతావరణం నెలకొల్పాలి. కానీ ప్రశాంతంగా పోలింగ్ వాతావరణం అయిపోయిన తర్వాత కూడా 2 రోజులు చోటు చేసుకున్నా కానీ ఇంతవరకు ఘటనలు మాత్రం ఎక్కడికో ఒక చోట మాత్రం ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని మీద కూడా పోలీసులు మాత్రం వేగవంతంగా అదనపు బలాలను కూడా మోహరించిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్టు మాత్రం శాంతియుతంగా ఉండాల్సిన పల్లెల వాతావరణంలో కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకోవడం మాత్రం బాధాకరం అని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా నిన్న కూడా ఏదైతే మంత్రి అంబటి రాంబాబు, దానికి సంబంధించి కూడా గురజాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎరపతిని శ్రీనివాసరావు లాంటి నేతలు కూడా ఏదైతే ఉందో హింసాత్మకంగా పాల్పడవద్దు, అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దు, ఎవరు కవింపు చర్యలు పాల్పడినా కానీ ఎవరు వాటిని మాత్రం దృష్టిలో చేసుకొని ముందుకు అడుగులేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు ఇతర ఘటనలో పాల్గొనకూడదు అని చెప్పేసి వాళ్ళు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఏదైతే 144 సెక్షన్ మాత్రం విధించిన పరిస్థితి నెలకొంది. సోని, థ్యాంక్ యూ వీరస్వామి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లెక్క తేలింది. ఎన్నికల సంఘం అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. ఈసారి పోలింగ్ శాతం 86.63గా ఈసీ డిక్లేర్ చేసింది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ఉత్సాహం కనిపించింది. ఈ ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా ఇక్కడ పోలింగ్ ప్రక్రియ సాగింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో పోలింగ్లోనూ ఓటర్లు తమదైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈసారి 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అదే 2014లో అయితే 79.44%, 2019లో 80.92% అనే లెక్కలు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈసారి నమోదు ఎక్కువే.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది. సోమవారం పోలింగ్ పూర్తి కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92% ఓటింగ్ నమోదు కాగా 2019లో 79.44% నమోదైంది. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇక్కడ ఆంధ్ర దృష్టి పెరిగింది. పోలింగ్ రోజుకు యువత, ఉద్యోగులు, వృద్ధులు భారీగా క్యూ కట్టారు. ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న పిఠాపురం వాసులు ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడైనా టికెట్లు దొరక్కపోయినా స్వస్థలాలకు చేరుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చి ఓటేయడానికి మొగ్గు చూపని వారు సైతం ఈసారి హాజరయ్యారు. మెగా కుటుంబ సభ్యులు, సినీ, బుల్లితెర నటులు నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో పోలింగ్ భారీగా పెరిగింది. దాంతో పవన్ గెలుపు ఖాయమంటూ జన సైనికులు ధీమాగా ఉన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్పై కూటమి అభ్యర్థి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం పోవాలనే నిర్ణయంతో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం తాను నిరంతరం పనిచేస్తానన్నారు. కొట్టు సత్యనారాయణ ఓటమి భయంతో తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆఖరికి అయినప్పుడు కూడా అతను చాలా ఓడిపోతామని ఏదో రకంగా ఎలక్షన్ ఆపించే ప్రయత్నం, కొంతమంది సోదరులను రెచ్చగొట్టి మందు పోసి మరి బూతుల దగ్గర పంపించడం, గొడవలు పెట్టుకుంటాం, కవింపు చర్యలు, కేసులు కట్టించాలని చాలా ప్రయత్నం చేశారు. మరి భగవంతుడి దయతో, ప్రజల సహకారంతో మరి కూటమి రాబోతూ ఉంది. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రజల రాష్ట్రం అభివృద్ధి చెందబోతూ ఉంది. దేవుళ్లను అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీజేపీ అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు. బీఆర్ఎస్ నుంచి 20 మంది, బీజేపీ నుంచి 5 ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని, ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలా వస్తే తమకు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని చెప్పారు. ఎంపీ లక్ష్మణ్కి పొలిటికల్ చిప్ ఖరాబ్ అయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కొత్త చిప్ వేసుకుని రావాలని, కావాలంటే దానికి అయ్యే ఖర్చును కూడా కాంగ్రెస్ పార్టీనే ఇస్తుందని జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. అంత అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడైనా రాంగ్ స్టేట్మెంట్. లక్ష్మణ్ది బీఆర్ఎస్ లో ఉన్న ఈ మెజార్టీ ఎమ్మెల్యేస్ మాకు 65 ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఒకవేళ మనసు మార్చుకొని రావచ్చు. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ క్రీమ్ మసాలా ఉంది ఇక్కడ. కాబట్టి అందులో ఒక 20 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని ఇప్పటికైతే కాంగ్రెస్ లో పోదామని వస్తే రావచ్చు, అది చెప్పొచ్చు. అందులోకైతే ఒక 20 మందికి బీఆర్ఎస్ వాళ్ళు మనసు మార్చుకొని ఇంట్లోకి వచ్చినారు. బీజేపీలోకి అయితే ఎవరు కదా, ఎవరైతే పోతారా? 119లో 85 మంది మేమే కదా, ఇంకా సేఫ్ ఉన్నాం కదా. మీ దాంట్లో మనసు మార్చుకొని ఎవరైనా 4-5 వచ్చినా రావచ్చు. బీజేపీలోకించి ఒక 5 మంది రావచ్చు. వస్తే ఎంత అవుతుంది మా గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డికి? 90. ఇంత క్లారిటీ ఉన్నాక లక్ష్మణ్కి ఎందుకు మైండ్ పని చేస్తలేదు నాకు అర్థం కాలేదు. కేసీఆర్ అంత అవసరం. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో నిలిచారు. ఇందుకోసం వారణాసి నుంచి నామినేషన్ వేశారు. ఇక దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వాజ్పేయి కనీసం 3 సార్లు పీఎంగా ప్రమాణం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచిన మోదీ వారిని సరసన నిలుస్తారా, హ్యాట్రిక్ కొట్టి వారిలాగే ప్రమాణ స్వీకారం చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. దేశంలో పార్లమెంట్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. విపక్ష ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య పోరు టగ్ ఆఫ్ వార్గా నడుస్తోంది. ఎలాగైనా ఈసారి అధికార పగ్గాలు చేపట్టాలని దేశంలో పూర్వ వైభవం దిశగా హస్తం నేతలు ఆరాటపడుతూ ఉంటే, ప్రతిపక్షాల ఆటలు కట్టించి 3వసారి కూడా తామే నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలన్న తపనలో ఉన్నారు కమలనాథులు. ఇలా ఎవరికి వారు పావులు కదుపుతూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఉండడంతో దేశ రాజకీయాల్లో ఎన్నికల వేడి అంతకు మించి అన్న రేంజ్లో కాకరేపుతోంది. ఇక ఎన్నికల బరిలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ తన నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం 11:45 నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు.
అంతకుముందు నామినేషన్ ప్రోగ్రాం కోసం ఢిల్లీ నుంచి నేరుగా వారణాసి చేరుకున్న మోదీ గంగానది దశ్వమేధ ఘాట్ వద్ద హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వారణాసిలోని రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమలనాథులు భారీగా ర్యాలీ నిర్వహించారు. దీనికి ఎన్డీఏకు చెందిన నేతలు హాజరయ్యారు. ఇక మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. యూపీలోని వారణాసి కమలనాథులకు కంచుకోట. 1991 నుంచి 2019 వరకు కేవలం 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు మోదీ. వారణాసి నుంచి తొలిసారి 2014లో మోదీ 3.70 లక్షల ఓట్ల మెజారిటీతో ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో ఏకంగా 4.79 లక్షల ఆధిక్యంతో సమాజ్వాదీ అభ్యర్థి మాలిని యాదవ్పై గెలుపొందారు. ఈసారి కూడా అంతకంటే భారీ మెజారిటీతో గెలిచి తన సత్తాను మరోసారి చాటాలన్న వ్యూహంలో ఉన్నారు. ఇందుకోసం కమలనాథులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటికే 2 సార్లు గెలిచిన మోదీకి భారీ మెజారిటీతో గెలుపు అంత ఈజీ కాదని చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు నామినేషన్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ భావోద్వేగపు వీడియోను షేర్ చేశారు ప్రధాని. కాశీనగరంపై తనకున్న ప్రేమ, గంగానదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చిందని, 2014లో కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తనను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించిందని, ఈ 10 ఏళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ తనను దత్తత తీసుకుందని చెప్పగలనంటూ గంగానదిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు మోదీ. ఈ 10 ఏళ్ల కాలంలో కాశీతో తన బంధం దృఢంగా మారిందని, ఇప్పుడు ఆ ప్రాంతం తనదని, ఒక తల్లి కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నానని ఉద్వేగంతో చెప్పిన మోదీ మాటలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే మోదీ ప్రధాని అయ్యాక గంగానదిని శుద్ధి చేసే లక్ష్యంతో నమామి గంగా ప్రాజెక్టును చేపట్టారు. అది 10 ఏళ్లుగా కొనసాగుతోంది. मैं जब 2014 में काशी गया तो मेरे मुंह से ऐसे ही एक भाव निकल गया, न मैं यहाँ आया हूँ, न मुझे किसी ने भेजा है, मुझे तो माँ गंगा ने बुलाया है। लेकिन आज 10 साल के बाद मैं पूरे भावुकता से कह सकता हूँ, आज मुझे लगता है माँ गंगा ने मुझे गोद लिया है। 10 साल बीत गए, काशी से इतना नाता जुड़ गया कि अब मैं कभी भी बोलता हूँ तो यही कहता हूँ, मेरी काशी। ఇక ఈసారి ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలోకి దిగారు. ఆయన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. అజయ్ రాయ్ సంఘ్, ఏబీవీపీ, బీజేపీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఈసారి వారణాసిలో గట్టి పోటీ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు వారణాసి నుంచి బరిలో దిగిన ఆయన 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు ఏడాది క్రితం నుంచే ప్లాన్ చేసుకున్నారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఈ సీటు కాంగ్రెస్కు వెళ్ళింది. అయితే 1996లో అజయ్ రాయ్ రాజకీయ జీవితం మొదలైంది. బీజేపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఆయన కమ్యూనిస్టులపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో అదొక సంచలనం. దీంతో ఆయన పాపులర్ అయ్యారు. అంతేకాదు బీజేపీ, బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2007 తర్వాత ఢిల్లీ రాజకీయాలపై అజయ్ దృష్టి పెట్టారు. కానీ కమలనాథులు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో బీజేపీ నుంచి బయటకు వచ్చిన అజయ్ రాయ్ సమాజ్వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చివరకు మోదీపై అజయ్ రాయ్ పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. దేశంలో హోరాహోరీగా ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ చెప్తున్నట్లు 400 సీట్లు గెలిచి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా, లేదంటే 10 ఏళ్లు కాచుకొని కూర్చున్న ఇండియా కూటమిని గెలుపు వరిస్తుందా అన్నది ఓవైపు ఉత్కంఠ రేపుతోంటే, మరోవైపు కమలనాథుల కలలు కన్నట్టు భారీ మెజారిటీతో మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమేనా అన్న ఆసక్తి నెలకొంది. It's a KV Bulletin Updates. For more updates, keep watching Swatandhara News.